ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తి ధరలు పెరగబోతున్నాయి. ఇది ఊహ కాదు, ప్రభుత్వం తీసుకున్న అధికారిక నిర్ణయం. ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సిగరెట్లపై వసూలు చేస్తున్న కేంద్ర పన్ను చాలా తక్కువ స్థాయికి తగ్గిపోయింది. ఒక సిగరెట్ పై వసూలయ్యే పన్ను పైసా కంటే కూడా చాలా తక్కువగా ఉండేది. దీంతో సిగరెట్ల ధర పెద్దగా పెరగలేదు, కానీ ప్రజల ఆదాయం పెరిగింది. ఫలితంగా పొగాకు ఉత్పత్తులు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి బీడీలు 18% జీఎస్టీ కేటగిరీలోకి వస్తాయి. ఇతర అన్ని పొగాకు ఉత్పత్తులు 40% పన్ను స్లాబ్ లోకి మారతాయి. పాన్ మసాలా తయారీ యూనిట్లపై ప్రత్యేక అదనపు పన్ను అమలవుతుంది. ఈ మార్పులన్నీ అధికార నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. ఈ పన్నుల పెంపుపై ప్రభుత్వం చెప్తున్న ప్రధాన కారణం ఏమిటంటే సిగరెట్ ధరలు ప్రజల ఆదాయంతో పోలిస్తే ప్రతి ఏడాది పెరుగుతూ ఉండాలి. అలా జరగకపోతే సిగరెట్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రాలకు నష్టం రాకుండా ఉండేందుకు ప్రత్యేక పన్ను వ్యవస్థను తీసుకొచ్చారు. కోవిడ్ కారణంగా ఈ విధానాన్ని 2026 వరకు కొనసాగించారు. ఇప్పుడు అది ముగియడంతో పొగాకు ఉత్పత్తులపై కొత్త ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఈ అదనపు పన్ను ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వం జాతీయ భద్రతా అవసరాలు, భద్రతా సన్నాహాలు, ఆధునిక సాంకేతికత, భద్రతా పరికరాల కొనుగోలు వంటి అవసరాలకు వినియోగిస్తామని చెప్పింది. మొత్తానికి ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగడం ఖాయం. ఇది ఆరోగ్యానికి మేలా లేదా కేవలం ఆర్థిక నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో స్పష్టంగా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వైనాట్ టాక్ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.